కథాకమలం కథల వెల్లువ ఆలకించి ఆలోచించి ఆచరిద్దాం. మరి ఈనాటి కథ అమ్మ ఎండ్రకాయ. అమ్మ ఎండ్రకాయ. పిల్లలు పెద్దలు ఎండ్రకాయ అంటే మీకు తెలుసా? ఎందుకంటే నేను చెప్పను, మీకు తెలియకపోతే మీరే అడగాలి. ఎందుకంటే అడగందే అమ్మైనా పెట్టదు చెప్పదు. పూర్వం ఒక గ్రామంలో బ్రహ్మదత్తుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఒకనాడు అతడు ఒక పని మీద పొరుగురు వెళ్లాల్సి వచ్చింది. అతని తల్లి, కుమార, ఒంటరిగా వెళ్ళవద్దు, ఎవరినన్నా తోడు తీసుకుని వెళ్ళు అంది. బ్రహ్మదత్తుడు, అమ్మా, ఈ మార్గంలో ఏం భయం ఉండదమ్మా, అత్యవసరమైన పని గనుక త్వరగా వెళ్ళాలమ్మా, తోడు నీడ అని కూర్చుంటే అక్కడ పని కాస్త చేదాటిపోతుంది, ప్లీజ్ అమ్మా, సమయం లేదు, మరేం భయం లేదు, ఒంటరిగా వెళ్ళి వస్తాను, నువ్వు ధైర్యంగా ఉండు అన్నాడు. కుమారుని పట్టుదలను చూచి తల్లి ఇంటి వెనక ఉన్న దిగుడు బావిలోనికి ఎండ్రకాయను ఒక దానిని తెచ్చి కుమారునికి ఇచ్చి, నీవు తప్పకుండా వెళ్ళాలంటున్నావు కాబట్టి ఊరుకుంటున్నాను బ్రహ్మదత్త, కనుక ఈ ఎండ్రకాయనైనా వెంట తీసుకుని పో, అవసరం వస్తే ఇదేదైనా నీకు తోడ్పడుతుందేమోలే, తోడు ఉంటుంది కదా, ఒక్కడివే వెళ్ళకు. అమ్మా, ఎండ్రకాయని ఎలా తీసుకెళ్ళనమ్మా అన్నాడు బ్రహ్మదత్తుడు. ఏమీ కాదు, దీనిని తీసుకుని నీ వద్దనున్న కర్పూరపు భరిణిలో పెట్టుకో, దానికి ఏమీ హాని జరగదు, నీకేమైనా హాని జరిగితే అది సహాయపడుతుంది అని చెప్పింది అమ్మ. బ్రహ్మదత్తుడు సరే అని తల్లి చెప్పిన విధంగా తల్లి మాట తీయకూడదని తల్లి మీద ప్రేమతోనూ నమ్మకంతోనూ ఎండ్రకాయను కర్పూరపు భరిణిలో పెట్టి జేబులో వేసుకుని ఊరికి బయలుదేరాడు. ఎండాకాలం కావడం చేత మార్గంలో కొంత దూరం నడిచి అలసిపోయి ఒక చెట్టు నీడలో చేరి చల్లగా ఉంది కదా అని నిద్రలోకి జారుకున్నాడు. అప్పుడు ఎండ్రకాయ ఏం చేస్తుంది, కర్పూరపు భరణిలో చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి, ఆ రంధ్రాలు అంటే టోయో టోయో అని బయటకు రావడానికి ప్రయత్నిస్తుందంట. భరణి కొంచెం వదిలిగా ఉంటుంది, ఎందుకంటే దానికి ఊపిరాడాలి కదా, అందుకని. అప్పుడు ఆ చెట్టు సమీపాన గల పుట్టలో నుండి ఒక పాము బయటకు రావడం ఎండ్రకాయ చూసింది. గబాలున కర్పూర భరణిలోంచి బయటకు వచ్చి పాము బ్రహ్మదత్తుని వైపు వస్తూ ఉండగా ఎండ్రకాయ గబాలున పాము మెడ కరుచుకుని కత్తెర వంటి తన కొండ్లతో పాము మెడ కత్తిరించి దాని ప్రాణం తీసేసిందంట. అయ్యో, ఎంత పని జరిగింది కదా, అంటే ఎండ్రకాయే అనుకున్నాము, అది ఎంత పని చేసింది చూడండి, పాముని చంపి బ్రహ్మదత్తుని రక్షించింది. తల్లి దీవెన, అందుకే అంటారు తల్లి మాట పెద్దల మాట చద్దన్న మూట అని. బ్రహ్మదత్తుడు నిద్ర లేచి చూసేసరికి అతని సమీపంలో కర్పూరపు భరిణ, దాని వద్దకు నెమ్మదిగా వస్తున్న ఎండ్రకాయ, చచ్చిన పాము కనిపించాయి. దానిని బట్టి ఎండ్రి పామును చంపి తన ప్రాణాలు కాపాడిందని తెలుసుకున్నాడు. తల్లి వెంటరుగా వెళ్ళొద్దని ఎన్నిసార్లు చెప్పినా తనకి విసుగ్గా అనిపించినా కూడా తల్లి మీద ప్రేమతో ఎండ్రకాయని తీసుకొచ్చినందుకు తన ప్రాణం నిలబడిందని బ్రహ్మదత్తుడు గమనించాడు. ఎవరు తోడు దొరక్కపోతే ఎండ్రకాయనైనా వెంట ఉంచుకోవడం మేలైంది, ఈ ఎండ్రి పామును చంపడం వల్లనే నేను ఈనాడు బ్రతకగలిగాను అనుకున్నాడు బ్రహ్మదత్తుడు. ఎలా అంటే, చంద్రుడు తాను క్షీణిస్తూ సముద్రాన్ని పొంగేటట్లు చేస్తాడు, సూర్యుడు నీటిని గ్రహించి వర్షాన్ని ఇస్తాడు. అందుకే ఈ లోకంలో పిల్లలందరికీ ఒక్కలే మంత్రం, ఎవరు? అమ్మ. అమ్మ మాట చద్దన్నపు మూట. అమ్మ ఏది చెప్పినా వినాలి. ఏది చెప్పినా అంటే అమ్మ మనకి అన్నీ మన మంచికే చెప్తుంది, విసుక్కోకుండా. ఒకసారి విసుగు వస్తుంది అనుకోండి, ఏంటి కథాకమలం ఇన్నిసార్లు అమ్మ అమ్మ అంటుంది ఈరోజు అనుకుంటున్నారా? ఈరోజే కాదండి, ప్రతిరోజు అనుకుంటాం, కానీ ఈరోజు సెకండ్ సండే ఆఫ్ ది మంత్ ఆఫ్ ది మే కదా. మరి ఈరోజు మదర్స్ డే, మనందరికీ తెలిసిందే. హ్యాపీ మదర్స్ డే టు ఆల్ ది బ్యూటిఫుల్ మదర్స్ ఇన్ ద వరల్డ్. అందరు అమ్మలు అందరికీ ఇష్టమే కదా. ఎవరైనా అమ్మ ఎవరికైనా ఇష్టం ఉండకుండా ఉంటుందా చెప్పండి? కానీ ఒక్కొక్కసారి మనం కూడా అమ్మల్ని విసుక్కుంటాం, అమ్మలు పిల్లల్ని విసుక్కుంటారు. కొంతమంది అంటారు మదర్స్ డే ఏంటి, మదర్స్ డే అంటారు. అంటే ఆ రోజే ప్రేమిస్తామని కాదు, ఆ రోజే అంతా
చెప్పేస్తామని కాదు, అమ్మలకి కూడా ఒకరోజు, రైట్? హ్యాపీ మదర్స్ డే. ఐ లవ్ మై మదర్, Mrs. Padmavati, who is 75 years old, and she is an icon in my life because she has been exemplifying all through her life to be sticking to our ఇంట్యూషన్. మన మనసు ఏం చెప్తుందో దానికి నిలబడాలి అని మా అమ్మగారు నాకు ఎప్పుడూ కూడా ఒక ఎగ్జాంపుల్గా ఉన్నారు కూడా. ఐ లవ్ యూ అమ్మ ఆల్వేస్. కానీ నేను కూడా అమ్మని అప్పుడప్పుడు ఎదిరించను, విసుక్కుంటూ ఉంటాను. కూడదు అనుకుంటాను, కొంటాను. కానీ ఈ హ్యాపీ మదర్స్ డే రోజు ఇప్పటి నుంచి అమ్మను విసుక్కోను. ఓకేనా? సరేనా? మరి మనం మనుషులం కదా, అమ్మ అంటే ఎంత ప్రేమైనా, నాన్నంటే ఎంత ప్రేమైనా, పిల్లలంటే ఎంత ప్రేమైనా కూడా ఒక్కొక్కసారి విసుగొస్తుందండి. అది పోగొట్టుకోవడానికే ఈ కథలు వింటున్నాం మనం కదా. కథాకమలం ముందుకు వచ్చింది అందుకే, మనిషిగా మనము ఎదగాలని. ఓకే, ఉంటాను మరి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సంస్థాం సుఖినో భవంతు. అందరికీ కూడా మరొకసారి హ్యాపీ మదర్స్ డే, మాతృదినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్. ఉంటాను మరి.